श्वेताचलनिवासाय श्रिताभीष्टप्रदायिने श्रीमते कूर्मनाथाय నిత్యమంగళం. కూర్మ క్షేత్ర విశేషాలు ఇక్కడ నిక్షిప్తించబడి ఉన్నాయి. ఇక్కడ అందజేయబడి ఉన్నటువంటి విశేష ఫలాలు ఇక్కడ ఉన్నాయి. దశావతారాల్లో రెండవదైన కూర్మ రూపంలో శ్రీహరి దర్శనం ఇచ్చే దివ్యక్షేత్రం ప్రపంచంలో ఇదొక్కటే ఉన్నదని చెప్పి ఇక్కడ వ్రాతపూర్వకంగా తెలియజేస్తున్నారు. అత్యంత పురాతనమైనది, దీన్ని ఆది కూర్మ క్షేత్రం అని చెప్పి పిలువబడుతూ ఉన్నదట. శ్వేత మహారాజు తపస్సు ఫలితంగా శ్రీహరి కూర్మావతారుడై స్వయంగా ఈ యొక్క క్షేత్రంలో కొలువై ఉన్నాడని, ఈ స్వామిని చతుర్ముఖ బ్రహ్మ స్వయంగా వచ్చి గోపాలయత్నంతో ప్రతిష్ఠించాడని చెప్పి ప్రతీతిగా చెప్పబడుతుంది. ఈ క్షేత్రంలో శ్రీ కూర్మనాథుడు శంఖ చక్రాలని శాలిగ్రామ మాలని ధరించి పశ్చిమాభిముఖుడై ఉండటం అత్యంత విశేషంగా కొలవబడుతూ ఉన్నాడు స్వామి. ఈ కారణం చేతనే మరే దేవాలయంలో లేని విధంగా తూర్పు పడమర దిక్కుల్లో 2 ధ్వజస్తంభాలు ఇక్కడ ప్రతిష్ఠింపబడి ఉండటం విశేషంగా చెప్పబడుతుంది. మరొక విశేషం ఏమిటంటే శ్వేత పుష్కరిణి. దీన్ని సాక్షాత్ శ్రీ మహావిష్ణువు తన యొక్క సుదర్శన చక్రం చేత ఏర్పరిచినట్లుగా తెలియజేయబడుతుంది. కాబట్టి అలా ఏర్పడిన బిల మార్గం కూడా ఆ యొక్క మార్గంలో నుంచి మహాలక్ష్మి గరుడ వాహనం మీద వచ్చి శ్రీకూర్మ నాయకుగా ఇక్కడ పూజలు అందుకుంటూ ఉన్నదట. భక్తుల పాపాలు ప్రక్షాళన చేయగల గంగాదేవి ఆ బల మార్గం ద్వారానే ఇక్కడికి వచ్చేసి ప్రతి మాఘమాసంలోనే వచ్చే శుద్ధ చవితి రోజున ఈ పుష్కరంలో స్నానమాడి తాను పొందినటువంటి పాపాలన్నింటినీ ప్రక్షాళన చేసుకుంటున్నట్లుగా ఇక్కడ లిఖితపూర్వంగా తెలియజేయబడుతుంది. ఇక్కడ కలిపిన పితృదేవతల అస్థికలు కొన్నాళ్ళకి శాలగ్రామశిలగా మార్పు చెందుతాయని, ఈ స్వామి ప్రసాదం సేవించడం వలన త్రిలోత్తమ అనేటువంటి అప్సరస భక్తి పారుషాలైందని, శుభాంగనకి శత్రువుల నుండి విజయం లభించిందని, వాసుదేవుడికి అనేటువంటి భక్తుడికి కుష్ఠరోగం నయమైనట్లుగా చరిత్ర తెలియజేయబడుతోంది. అలానే ఈ యొక్క పుణ్యక్షేత్రాన్ని లవకుశులు, బలరాముడు, దూర్వాసుడు, శంకరాచార్యులు, రామానుజాచార్యులు, నరసింహతీర్థులు, చైతన్య ప్రభుపాదులు ఇలాంటి ఎందరో మహానుభావులు దర్శించుకున్నట్లుగా, అలాంటి ప్రాశస్త్యం కలిగిన యొక్క దేవాలయాన్ని కొన్ని వందల ఏళ్ల కిందట విదేశీయుల దండయాత్రల నుండి కాపాడటం కోసమై సున్నము గుగ్గిలం కలిపి పూతగా వేస్తే ఆలయం ఒక గుట్టగా కనిపిస్తూ ఉండేదట. తర్వాత కాలంలో ఆ పూతను తొలగించిన ఈనాటికి ఆ యొక్క ఆనవాళ్ళు ఆ ప్రాకారం మీద ఉన్నట్లుగా మనకి చూస్తూ ఉంటే అర్థమవుతూ ఉంటున్నది. గమనించండి, ఇది యొక్క దేవాలయం యొక్క ప్రాశస్త్యం. ఇది అనేక లక్షల సంవత్సరాలకి పూర్వం ఉన్నప్పటికీ ఈ ప్రస్తుతం కనపడుతున్నటువంటి యొక్క దేవాలయం 700 సంవత్సరాలకి పూర్వంగా మనకి చరిత్ర ద్వారా తెలియజేయబడుతుంది. ఓం నమో నారాయణాయ.